నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో భారత్ పెట్రోలియం ఆయిల్ రిఫైనరీ దశల వారీగా 95,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఎన్ఎస్సీకి రాసిన లేఖలో వెల్లడి. ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు. పనులు చేయకపోయినా కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లింపులు. ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ నివేదిక. నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం. గతేడాది బడ్జెట్లో ఇచ్చిన హామీల ప్రస్తావన. వైజాగ్ స్టీల్ పునరుజ్జీవ ప్రణాళికపై చర్చించే అవకాశం. నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. క్రిస్మస్ వేడుకలకు హాజరు. రేవతి మృతి వార్త తెలియదన్న అల్లు అర్జున్. పోలీస్ విచారణలో భావోద్వేగం. తొక్కిసలాట కేసు దర్యాప్తునకు సహకరించనున్నట్లు వెల్లడి. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. ఒడిశాకు కంభంపాటి హరిబాబు. మణిపూర్కు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ భల్లా. వార్షిక బడ్జెట్పై కసరత్తు ప్రారంభించిన కేంద్రం. ఆర్థిక నిపుణులతో ప్రధాని మోదీ భేటీ. వికసిత్ భారత్ సాధనకు ఆలోచనల్లో మార్పు రావాలని సూచన. హమాస్ నేత హానియాను తామే చంపామన్న ఇజ్రాయెల్. మొదటిసారి ధృవీకరణ. తర్వాతి వంతు హూతీలదేనని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల్లోనే భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మొన్న ఆర్సెలార్ మిత్తల్, నిన్న రిలయన్స్, నేడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇలా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రామాయపట్నంలో దశల వారీగా 95,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు బీపీసీఎల్ సిద్ధమైంది. 6,100 కోట్లతో ప్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు బోర్డు ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో ఇప్పటికే ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్లో రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ 4వది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. 6,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి సమావేశం మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజికి మంగళవారం రాసిన లేఖలో సంస్థ పేర్కొంది. సెబీ రెగ్యులేషన్స్ 2015లోని 30వ నిబంధన ప్రకారం తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమోదం తెలిపామంది. ఇందులో పలు అంశాలపై ప్రాథమిక అధ్యయనాలు, భూసేకరణ, డీపీఆర్ తయారీ, పర్యావరణ ప్రభావ మదింపు, ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ తదితరాలు ఉంటాయని పేర్కొంది. పరిగణలోకి తీసుకోవాలని ఎన్ఎస్ఈని కోరింది. బీపీసీఎల్ లేఖను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వానికి ఇదో నిదర్శనమన్నారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రం క్రమంగా ఊపందుకుంటూ అసమానమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. గుజరాత్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా దాన్ని అధిగమించి బీపీసీఎల్ను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం సఫలమైంది. సంస్థ ప్రతినిధి బృందం ప్రాజెక్టు ఏర్పాటుకు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను పలు దఫాలు పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత సమీపంలో పోర్ట్, రిఫైనరీ ఏర్పాటుకు అందుబాటులో అవసరమైన భూములు ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రామాయపట్నాన్ని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టులో రిఫైనరీ కోసం క్యాప్టివ్ విధానంలో బెర్తును కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. బీపీసీఎల్ ప్రాజెక్టు కోసం సుమారు 5,000 ఎకరాలు అవసరమని సంస్థ ప్రతిపాదించింది. ఆ మేరకు భూసేకరణకు సుమారు 1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముందస్తు కార్యకలాపాలకు ప్రతిపాదించిన 6,100 కోట్లలో భూసేకరణ ఖర్చుపోను, మిగిలిన 4,600 కోట్లను ఇతర అవసరాల కోసం వెచ్చిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు 1,00,000 మందికి, పూర్తయిన తర్వాత 5,000 మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశముంది. ప్రాజెక్టు ఏర్పాటుపై
బీపీసీఎల్తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ ప్రస్తుతం తనకున్న 3 రిఫైనరీల ద్వారా ఏటా ప్రపంచంలోని 6 ఖండాల నుంచి వచ్చే 96 రకాల చమురును దాదాపు 40 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర శుద్ధి చేస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదైంది. అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన దాదాపు 1.75 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపించింది. అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్ యాప్ అభివృద్ధి, నిర్వహణతో పాటు దళిత, గిరిజన అవగాహన సదస్సుల పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా సౌత్రికా టెక్నాలజీస్, క్రిత్వాప్ ఇన్ఫ్రాకు టెండర్లు ఖరారు చేయడమే కాకుండా పనులు చేయకపోయినా వాటికి బిల్లులు చెల్లించినట్లు ఏసీబీ ఆరోపించింది. అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు నమోదైంది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా సంజయ్పై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సాధారణ పరిపాలనా శాఖ అనుమతి తర్వాత సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీలను ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టు సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు సిఐడి తరపున ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వాప్ టెక్నాలజీస్కు నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ కట్టబెట్టినట్లు ఏసీబీ తెలిపింది. ఆ 2 సంస్థలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తేల్చింది. అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. సంజయ్ను A1 గా, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ను A2 గా, క్రిత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను A3 గా చేర్చింది. మరికొందరిని నిందితులుగా పేర్కొంది. దర్యాప్తులో అంశాల ఆధారంగా మరికొందరిని నిందితులుగా చేర్చనుంది. కేసు నమోదు సందర్భంగా ఏసీబీ కీలక అంశాలు వెల్లడించింది. అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియలోనూ సంజయ్ నిబంధనలు ఉల్లంఘించి సౌత్రికా టెక్నాలజీస్కు టెండరు కట్టబెట్టారని పేర్కొంది. 2023 ఫిబ్రవరి 15న ఒప్పందం కుదిరింది. పనులేవీ జరగకపోయినా వారంలోనే అంటే 2023 ఫిబ్రవరి 22న ఆ సంస్థకు మోసపూరితంగా 59.93 లక్షల బిల్లులు చెల్లించారని, అందుకోసం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని విచారణ నివేదికలో ఏసీబీ వెల్లడించింది. టెండరు నిబంధనల ప్రకారం సౌత్రికా టెక్నాలజీస్ అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, యాప్ కార్యకలాపాలు ప్రారంభించి ట్యాబులన్నీ సరఫరా చేస్తే 50%, శాఖాపరమైన అంతర్గత సమీక్ష కమిటీ నివేదిక అందిస్తే 25%, సెక్యూరిటీ ఆడిట్ పూర్తి చేశాక 20% బిల్లులు చెల్లించాలి. మిగతా 5% ఏడాదికోసారి చొప్పున 5 ఏళ్లలో చెల్లించాలి. నిర్వహణ ఛార్జీలు 3 నెలలకోసారి ఇవ్వాలి. 50% పనులు పూర్తి చేసినట్లు సౌత్రికా టెక్నాలజీస్ సమర్పించిన తప్పుడు నివేదికను ఆమోదించి బిల్లులు ఇచ్చేశారని, వాస్తవంగా ఎంత పని జరిగిందో పరిశీలించలేదని తెలిపింది. ఆ సంస్థతో సంజయ్ కుమ్మక్కయ్యారని పేర్కొంది. అగ్నిమాపక శాఖ అధికారుల కోసం ఒక్కో ల్యాప్టాప్, ఐపాడ్కో 1.78 లక్షలు వెచ్చించి 10 పరికరాలను సౌత్రికా టెక్నాలజీస్ నుంచి కొనుగోలు చేశారు. కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే ఆర్డర్లు ఇచ్చేశారని తెలిపింది. కనీసం బిల్లులు సమర్పించలేదని, అందులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏసీబీ వెల్లడించింది. సిఐడి విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన సంజయ్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కోసమంటూ షార్ట్ టెండర్లు పిలిచారు. దీనిలోనూ సౌత్రికా టెక్నాలజీస్, క్రిత్వాప్ టెక్నాలజీస్ తో పాటు మరో సంస్థ పాల్గొంది. క్రిత్వాప్ టెక్నాలజీస్ ను L1 గా ఎంపిక చేసి కాంట్రాక్టు కట్టబెట్టారని, ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా తారుమారు చేసినట్లు పేర్కొంది. క్రిత్వాప్ టెక్నాలజీస్ తో ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే ఎస్సీల సదస్సు నిర్వహణకు 59.52 లక్షలు, ఎస్టీల సదస్సు నిర్వహణకు 59.51 లక్షల చొప్పున మోసపూరితంగా 1.19 కోట్లు చెల్లించారని నివేదికలో వివరించింది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల్ని సిఐడి ప్రాంతీయ కార్యాలయాల్లో నిర్వహించారని, అందులో క్రిత్వాప్ ప్రమేయమే లేదని ఏసీబీ పేర్కొంది. కానీ ఆ సంస్థకు మోసపూరితంగా సంజయ్ బిల్లులు చెల్లించినట్లు ప్రకటించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరికొందరు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆస్తిన వెళ్లారు. రాష్ట్రీయ స్మృతి స్థల్లో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇతర నేతలతో కలిసి అంజలి ఘటిస్తారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర డిమాండ్లను వారి వద్దకు తీసుకువెళ్లడంతో పాటు గత బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు పూర్తి చేయడంపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం 2 గంటలకు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సీఎం చంద్రబాబు అధికారిక నివాసం వన్ జన్పద్ కు వచ్చి భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో విశాఖ స్టీల్ పునరుజ్జీవ ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం సమావేశం కానున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం తనకు తెలియదని నటుడు అల్లు అర్జున్ చెప్పినట్లు సమాచారం. ప్రీమియర్ షోకు అనుమతి లేదన్న విషయం కూడా థియేటర్ యాజమాన్యం చెప్పలేదన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను A11 గా పేర్కొన్న పోలీసులు నిన్న 3 గంటలకు పైగా జరిగిన విచారణలో 20 ప్రశ్నలు అడిగారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పగా పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను A11 గా పేర్కొన్న పోలీసులు మంగళవారం పోలీస్ స్టేషన్ కు పిలిచి 3 గంటలకు పైగా ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేశారు. విచారణ ప్రక్రియను వీడియో తీశారు. సిసిఎస్ డీసీపీ శ్వేత, మధ్య మండలం డీసీపీ అక్షాంశ్ యాదవ్, అదనపు డీసీపీ ఆనంద్ నేతృత్వంలోని బృందం ఈ విచారణను పర్యవేక్షించింది. అల్లు అర్జున్ స్టేషన్కు వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాటకు ముందు, తరువాత జరిగిన ఘటనలు, అనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ కు 20కి పైగా ప్రశ్నలు అడిగారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పగా పూర్తిగా సహకరిస్తానని సమాధానమిచ్చారు. సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ర్యాలీకి అనుమతి ఇవ్వలేదనే విషయం తెలియదా అని ప్రశ్నించగా థియేటర్ యాజమాన్యం ఆ విషయాన్ని తనకు చెప్పలేదని అల్లు అర్జున్ బదులిచ్చినట్లు సమాచారం. 40 నుంచి 50 మంది బౌన్సర్లతో వచ్చి ప్రేక్షకుల్ని నెట్టుకుంటూ థియేటర్ లోపలికి వెళ్లడమే తొక్కిసలాటకు కారణమని పోలీసులు సంబంధిత వీడియోల్ని చూపడంతో పాటు వారి సమాచారం ఇవ్వాలని సూచించారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, బాలుడు గాయపడినట్లు పోలీసు అధికారులు అల్లు అర్జున్ కు సమాచారమిచ్చి బయటకు వెళ్లమని సూచించినా తిరస్కరించడంపై 4 ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. రేవతి మరణించిన విషయం తనకు ఎవరూ చెప్పలేదంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. తాను ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. విచారణ సమయంలో అల్లు అర్జున్ మధ్యాహ్నం ఒకసారి బయట నుంచి టీ తెప్పిస్తే తాగారు. 10 నుంచి 15 నిమిషాల విరామం తర్వాత మరోసారి పోలీసుల ఎదుటకొచ్చారు. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి స్టేషన్ వద్ద భారీ పోలీసు బలగాల్ని మోహరించారు. ఉదయం నుంచే ఆ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, బంజారాహిల్స్ ఏసీపీ శ్యామల వెంకట్రెడ్డి బృందం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ కారుకు ముందు, వెనుక ప్రత్యేక పోలీసు వాహనాలతో భద్రత కల్పించారు. 11 గంటల 10 నిమిషాలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్ మొదటి అంతస్తులో ఉన్న ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బన్నీవాసు, న్యాయవాది అశోక్ రెడ్డి వచ్చారు. పోలీసులు వారిని బయటకు పంపించి అల్లు అర్జున్ ను ఒంటరిగానే ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు బౌన్సర్ల అత్యుత్సాహమే కారణమని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం అల్లు అర్జున్ వెంట బౌన్సర్లు ఎవ్వరూ రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వరదుర్గామాత ఆలయాన్ని సందర్శించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మెదక్ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సీఎంఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రకాష్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. చైనా దురాక్రమణ, మణిపూర్లో అంతర్యుద్ధంపై లోతుగా చర్చ జరగాలని, వాటిని నియంత్రించినప్పుడే దేశంలో శాంతి సామరస్యాలు నెలకొంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2014 తర్వాత దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి, వాస్తవాలను బయటపెట్టడానికి కేంద్రానికి దమ్ము లేదని విమర్శించారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ సలహా కమిటీ చైర్మన్ యాదవరెడ్డి రచించిన నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ ఆంగ్ల పుస్తకాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రపంచంలో ఎక్కడ శాంతి సభలు, సమావేశాలు జరిగినా యాదవరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. ఈ రోజుల్లో శాంతి అనే పదమే వినిపించడం లేదని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చైనా భారతదేశాన్ని మోర్ దాన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు. సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి కల్నల్ సంతోష్ బాబు చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు. ఈ నవీన యుగంలో 2014 తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలా మందికి తెలియకపోవచ్చు. అదే కాదు, ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణకాండ,
రెండు గిరిజన జాతుల మధ్యలో వైరుధ్యమో యుద్ధమో అన్నట్టుగా ఉంది. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోసుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈరోజు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అక్కడ రెండు జాతుల మధ్యలో కొట్లాడుతున్న వాతావరణం లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నేడు ఢిల్లీలో భేటీ కానున్నాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఈ భేటీలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సహా ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతలు హాజరు కానున్నారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య సమన్వయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కు గట్టిగా సమాధానం ఇచ్చే అంశంపైన ఎన్డీఏ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించిన జమిలి ఎన్నికల బిల్పై, వక్ఫ్ చట్ట సవరణ బిల్పై అనుసరించాల్సిన వ్యూహాలు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది. 2025-26 బడ్జెట్ కోసం అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు ఆర్థికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉద్యోగాల సృష్టి, వ్యవసాయ దిగుబడులు పెంచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల సమీకరణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే అందరి ఆలోచన దృక్పథంలో సమూల మార్పులు రావాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి ఎదురయ్యే సవాళ్లు, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు వ్యూహాలపై నిపుణులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఉద్యోగాలకు అవసరమైన విద్యా, శిక్షణ కార్యక్రమాలు అందించడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు అధునాతన వంగడాలు, సాగు విధానాలు మార్చడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాల సృష్టికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. 2 రాష్ట్రాలకు కొత్త వారిని నియమించడంతో పాటు 3 రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్గా మాజీ సైన్యాధిపతి, మాజీ కేంద్ర మంత్రి వీకే సింగ్ నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. బీహార్ గవర్నర్గా పనిచేస్తున్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు కేరళకు, అక్కడున్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను బీహార్ గవర్నర్గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వారి నియామకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. గుత్తేదారులు సిండికేట్ గా మారి పనులు సరిగ్గా చేయటం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ దిశ సమీక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా పనులు నిలిపివేసే గుత్తేదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లకు బండి సంజయ్ సూచించారు. కేంద్రం ఇచ్చే పైసలు నేరుగా వస్తున్నాయి, అన్ని నిధులు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు అందరు సిండికేట్ అవుతారు ఇక్కడ. కానీ ఒక్కొక్క కాంట్రాక్టర్ 10 పనులు చేసుకొని ఇక వేరే కాంట్రాక్టర్ రానియరు. ఇక పని చేద్దామని ఆలోచన రానియరు. ఎందుకంటే సిండికేట్ వీళ్ళందరూ కలిసి చేస్తారు. ఏదో ఒక లీడర్ పట్టుకుంటారు, పర్సెంటేజ్ ఇస్తారు, ఆ లీడర్ పట్టుకుంటారు, కాంట్రాక్టర్లు బేరిస్తారు, అధికారులు బేరిస్తారు. ఎవరు రాకుండా ఇవాళ దానివల్ల 18 వర్క్స్ శాంక్షన్ అయితే ఒక 3 వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి. అందుకే 2 జిల్లా కలెక్టర్ గారు చెప్పి నేను సిపిఆర్ కూడా చెప్తే ఎస్పీఆర్ కూడా చెప్తారు. ఎవరైతే సిండికేట్ అవుతారో వాళ్ళకి క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో 2025 మే నెలలో జరిగే సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహదేవ్పూర్లో 37 లక్షల వ్యయంతో కాళేశ్వరం దేవస్థాన స్వాగత ఆర్చ్ గేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సరస్వతి పుష్కరాలు మొదలయ్యే నాటికి పూర్తి స్థాయిలో ఈ ఆర్చ్ గేట్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ ప్రధానమైన జాతీయ రహదారిని 4 లేన్ చేయాలని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్చ్ గేట్ కూడా మరి అంత వెడల్పుతో డిజైన్ తో ఈ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ ఆర్చ్ గేట్ నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతాయని మన రాష్ట్రానికి సంబంధించిన భక్తజనులందరూ కూడా పెద్ద ఎత్తున రావటం జరుగుతుంది కనుక పకడ్బందీగా ఏర్పాట్లు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులలో ఉత్సాహం నింపారు. లక్ష్య సాధనలో ఎలా ముందుకు వెళ్లాలో కథలు చెప్పి భవిష్యత్తుపై వారికి కొత్త ఆశలు కల్పించారు. జీవితంలో గెలవాలంటే ఇప్పటి నుంచే లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగాలని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగినప్పుడే విజయం సొంతమవుతుందని మంత్రి పొన్నం సూచించారు. పాటలు పాడి కథలు చెప్పిన విద్యార్థినుల్ని సత్కరించారు. అనంతరం విద్యార్థులతో సామూహిక భోజనం చేశారు. 2 గంటలకు పైగా పాఠశాలలోనే ఉండి తాము ఎలా ముందుకు వెళ్లాలో మంత్రి పొన్నం చాలా చక్కగా చెప్పారని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు.
కాకినాడ సీపోర్ట్ అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ సీపోర్ట్ సెజ్లో వాటాలను బలవంతంగా లాక్కున్న వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో ఫిర్యాదుదారుడు కేవీరావు ఇంప్లీడ్ అయ్యేందుకు హైకోర్టు అనుమతించింది. కౌంటర్ వేయాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని ఈ నెల 31 వరకు పొడిగించింది. కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లిమిటెడ్ లోని తమకు చెందిన కోట్ల రూపాయల విలువైన వాటాను బలవంతంగా లాక్కునే క్రమంలో తనను తన కుటుంబ సభ్యుల్ని విక్రాంత్ రెడ్డి బెదిరించారని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేవీఆర్ గ్రూప్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు హైకోర్టుకు గతంలోనే నివేదించారు. అమరావతి రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్లపై సామాజిక మాధ్యమాల వాడకంపై వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం, అసత్య ప్రచారాలు, దూషణలకు స్వస్తి పలుకుదామంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. చెడు మాటల్ని పోస్ట్ చేయవద్దంటూ సూచించారు. ఈ ఫ్లెక్సీలు సచివాలయం, హైకోర్టుకు వెళ్లే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేయడంపై అంతా చర్చించుకుంటున్నారు. ట్రాన్స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 48.71 కోట్ల ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని దారి మళ్లించిన వ్యవహారంపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కూడా దర్యాప్తు చేసింది. గత ఏడాది సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. తాజాగా ట్రాన్స్ట్రాయ్ కు చెందిన 48.71 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. హమాస్ రాజకీయ అధిపతి ఇస్మాయిల్ హనియాను తామే దాడి చేసి అంతమొందించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. హూతీలపై కూడా ఇదే విధంగా దాడి చేస్తామని హెచ్చరించారు. యెమెన్లో వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని, వారి నాయకులకు శిరచ్ఛేదం తప్పదని చెప్పారు. హమాస్, హెజ్బోలాను ఓడించామని చెప్పిన ఆయన ఇరాన్ రక్షణ ఉత్పత్తి వ్యవస్థల్ని నాశనం చేసినట్లు వెల్లడించారు. హూతీలను సైతం తుదముట్టిస్తామని తెలిపారు. హనియాను హతమార్చడాన్ని ఇజ్రాయెల్ ఇన్నాళ్లు ధృవీకరించలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వగ్రామంపై రష్యా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. క్షిపణి నివాస భవనంపై పట్టడంతో సగభాగం పూర్తిగా ధ్వంసమైంది. భవన శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అంతకుముందు మెరుపు వేగంతో క్షిపణి దూసుకు వస్తోందని ఉక్రెయిన్ వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 26 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది. జంగ్పురా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోదియాపై ఢిల్లీ మాజీ మేయర్ ఫర్హాద్ సూరీని బరిలోకి దింపింది. 2 రోజుల క్రితం పార్టీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యేలు ఆసిమ్ ఖాన్, దేవేందర్ షెరావత్లకు టికెట్లు కేటాయించింది. తాజా జాబితాతో కలిపి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 47 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 శాసనసభ స్థానాలు ఉండగా ఇంకా 23 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది.